హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనలో చాలామంది జీవితం గడుపుతున్నాం. కానీ మనసుకు నచ్చిన జీవితం గడుపుతున్నామా? చిన్నప్పటి కలలు గుర్తున్నాయా? మనకు ఇష్టమైన దారి గుర్తుందా? ఎప్పుడో ఒక దశలో వాళ్ళు ఏమంటారో అనే భయం మన అడుగులను ఆపేసింది. మనసు ఒప్పుకోని ఉద్యోగం, మనసు నొప్పించే సంబంధం, మనసుకు దూరమైన జీవితం, ఇవన్నీ అలవాటైపోయాయి. కానీ అలవాటు సంతోషం కాదు. మన దారి మనకు శాంతిని ఇస్తుంది. మన అడుగులు తేలికగా అనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దారి మార్చుకోవడం ఓటమి కాదు. ఒంటరిగా నడవడం బలహీనత కాదు. మన హృదయం అంగీకరించే మార్గాన్ని ఎంచుకోవడం, అదే నిజమైన ధైర్యం. ప్రపంచం కొంతకాలం మాత్రమే మాట్లాడుతుంది. కానీ మనం మనతో జీవితాంతం ఉంటాం. అందుకే గుర్తుంచుకోండి, ఒంటరిగా అయినా సరే నీ దారిలో నీవు నడువు. కానీ గుర్తుంచుకోండి, మనసు ప్రశాంతంగా లేకపోతే ప్రపంచం ఇచ్చే అన్ని సౌకర్యాలు పనికిరావు. కొంతమంది మనల్ని విమర్శించినా, కొంతమంది అర్థం చేసుకోకపోయినా పరాజయం కాదు, అది నిజమైన ధైర్యం. ఒంటరిగా ఉన్నా సరే మన హృదయం అంగీకరించే దారిలో నడవాలి. ఎందుకంటే చివరికి ఈ జీవితం మనదే. మన ఆనందం మన బాధ్యత. అందుకే ఒంటరిగా అయినా సరే నీ దారిలో నీవు నడువు. మనలో ప్రతి ఒక్కరికి ఒక దారి ఉంటుంది. అది మనసు కోరుకునే మార్గం. మన చిన్నప్పటి కలలు, మనకు ఇష్టమైన పనులు, మనకు సంతోషాన్ని ఇచ్చే జీవితం, ఇవన్నీ మనలో ఎక్కడో దాగి ఉంటాయి. కానీ పెరుగుతున్న కొద్దీ ఆ దారి మీద మన అడుగులు తగ్గిపోతాయి. ఎందుకంటే మన జీవితంలోకి ఒక మాట మెల్లగా వచ్చి కూర్చుంటుంది. వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని. మన నిర్ణయం మనసుకు నచ్చిందా లేదా అన్నది పక్కన పెట్టి, ఇతరుల అభిప్రాయం మనకు ముఖ్యమవుతుంది. మనకు ఇష్టం ఉన్న చదువు వదిలి, ఇది ఫ్యూచర్ ఉంది అని చెప్పిన కోర్సు ఎంచుకుంటాం. మనసు ఒప్పుకోని ఉద్యోగం కూడా స్టేబుల్ జాబ్ అని అనుకొని చేస్తుంటాం. మనసుకు నచ్చని సంబంధంలో కూడా ఇలానే ఉండాలి అని మౌనం పాటిస్తాం. మనసు కొంటే భయం పెద్దదైపోతుంది. ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అనే భయం, ఆర్థికంగా సేఫ్ కాకపోతామేమో అనే భయం, కుటుంబం దూరం అవుతుందేమో అనే భయం. ఈ భయాల వల్ల మన దారిని మనమే వదిలేస్తాం. మరో కారణం అలవాటు. మనకు సంతోషం లేకపోయినా అది మనకు అలవాటైపోతుంది. మన మనసు బాధపడుతున్నా ఇదే జీవితం అని ఒప్పుకుంటాం. ఎప్పుడో ఒకప్పుడు మనం సంతోషంగా బ్రతకాలని అనుకున్నాం. మన ఇష్టమైన పని చెయ్యాలని అనుకున్నాం. మన విలువలు గౌరవించబడే చోట ఉండాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది సరిపోతుంది అని మనసుకు సర్ది చెప్పుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం, మనకు చిన్నప్పటి నుంచే ఒక బోధన ఉంటుంది. ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులకు నచ్చాలి, సర్దుకుపోవాలి, ఇవి తప్పు కాదు అని. కానీ ఒక దశకు వచ్చినప్పుడు మనసును బాధ పెట్టడం కూడా తప్పే కదా. మనమే మనల్ని బాధ పెడుతూ ఉంటే మనకెవరు న్యాయం చేస్తారు? మనలో చాలామంది ఇలా ఉంటారు. బయటికి చూస్తే సక్సెస్, మంచి జాబ్, మంచి ఫ్యామిలీ, మంచి స్టేటస్. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అడుగుతుంది, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అని. ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మన జీవితాన్ని మనం కాకుండా ఇతరుల అంచనాలు నడిపిస్తున్నాయి. మన దారిలో నడవకపోవడానికి ఇంకో కారణం స్వీయ నమ్మకం లేకపోవడం. నేను చెయ్యగలనా? ఒకవేళ నేను విఫలమైతే? నేను చేస్తున్నది తప్పైతే? ఈ ప్రశ్నలు మన అడుగులను ఆపేస్తాయి. కానీ మనం ఒక విషయం మర్చిపోతాం. ఇతరుల దారిలో నడుస్తూ విఫలమవడం కంటే మన దారిలో నడుస్తూ పడిపోవడం గొప్పది. ఎందుకంటే అక్కడ మనసు తోడు ఉంటుంది. మన దారి మనకే తెలుసు. మన హృదయం మాత్రమే మన నిజాన్ని తెలుసుకుంటుంది. అయినా మనమే మనల్ని నమ్మకుండా మనమే మన కలలను వదులుకుంటాం. ఇది ఒక నిశ్శబ్ద పరాజయం. బయటికి ఎవరూ చూడరు, ఎవరూ ప్రశ్నించరు. కానీ మనలో ఏదో ఒకటి మెల్లగా చనిపోతుంది. మన ఉత్సాహం, మన కలలు, మన అసలు స్వరూపం. మన దారిలో నడవకుండా మనల్ని ఆపేది పరిస్థితులు కాదు, ప్రపంచం కాదు, మన భయం, మన సందేహాలు, మన మౌనం. ఇది గుర్తించిన రోజు నుంచే మార్పు మొదలవుతుంది. మన దారిలో మనం నడవకపోతే మన మనసులో ఏం జరుగుతుంది? మన దారిని మనమే వదిలేసిన రోజు బయట ప్రపంచానికి ఏమీ మార్పు అనిపించదు. మన జీవితం అలాగే కొనసాగుతుంది. ఉద్యోగం, బాధ్యతలు, కుటుంబం, సమాజం అన్నీ అలాగే ఉంటాయి. కానీ ఒక మార్పు మాత్రం నిశ్శబ్దంగా మొదలవుతుంది మన లోపల. మొదట అది చిన్న అసంతృప్తిగా ఉంటుంది.
ఏదో తృప్తి లేని భావన. ఎందుకో తెలియదు కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. మనకు ఇష్టం లేని పనిని రోజూ చేస్తూ ఉంటే మనలో ఉత్సాహం మెల్లగా తగ్గిపోతుంది. ఉదయం లేవడం కష్టమనిపిస్తుంది. జీవితం ఒక బాధ్యతగా మారుతుంది, ఆనందంగా కాదు. మనసు అంగీకరించని సంబంధంలో ఉంటే మన మాటలు తగ్గిపోతాయి. మన నవ్వు కృత్రిమంగా మారుతుంది. మన భావాలు మనలోనే బంధించబడతాయి. మనం ఎంచుకున్న దారిలో మనం నడవకపోతే మనసు మొదట మనతో మాట్లాడుతుంది. ఇది నీది కాదు, ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండలేవు అని, నువ్వు వేరే దారి పట్టావు అని. మనము ఆ స్వరం వినకుండా మనల్ని మనమే బిజీగా ఉంచుకుంటాం. ఫోన్, పని, బాధ్యతలు ఏదో ఒకటి చేసి ఆ లోపలి స్వరాన్ని మౌనం చేయాలని చూస్తాం. కానీ మనస్సు నిశ్శబ్దం కాదు. అది ఒకరోజు బిగ్గరగా మాట్లాడుతుంది. అది ఆందోళనగా బయటపడుతుంది. అది కోపంగా మారుతుంది. అది చిరాకుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అది డిప్రెషన్ రూపంలో బయటపడుతుంది. మన దారిని మనం వదిలేసినప్పుడు మన ఆత్మను కూడా కొంతవరకు వదిలేసినట్టే. మనలో ఉన్న అసలు వ్యక్తిత్వం, మన కలలు కనిన మనిషి, మనసులో ఊహించిన జీవితం, అవి అన్నీ మెల్లగా మసకబారతాయి. మనకు తెలియకుండానే మనమే మనల్ని కోల్పోతాం. బయట అందరూ బాగానే ఉంది కదా అంటారు, కానీ మనకు మాత్రమే తెలుసు ఏదో ఖాళీగా ఉంది అని. ఆ ఖాళీని డబ్బుతో నింపలేం, పదవులతో నింపలేం, ఇతరుల ప్రశంసలతో నింపలేం. ఎందుకంటే అది మనస్సు. అది ఖాళీ అయితే దాన్ని నింపవలసిన బాధ్యత కూడా మనదే. మన దారి మనం వదిలేసినప్పుడు వచ్చిన ఖాళీ అది. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, ఇప్పుడు మార్చలేం, ఇంతవరకు వచ్చాక వెనక్కి తిరగలేం, ఇదే నా జీవితం అయిపోయింది అని. కానీ నిజంగా చూసుకుంటే మనసు ఎప్పుడూ చనిపోదు. అది ఎదురు చూస్తుంది, ఎప్పుడైనా ఒకరోజు నువ్వు దాని మాట వింటావేమో అని. మనం ఎంచుకున్న దారిలో మనం నడవకపోతే మన జీవితంలో రంగులు తగ్గిపోతాయి. జీవితం బ్లాక్ అండ్ వైట్లా అనిపిస్తుంది. రోజులు గడుస్తాయి కానీ గుర్తుండిపోయే క్షణాలు ఉండవు. మన హృదయం సంతోషం కోసం కేక వేస్తుంది, కానీ మనం వినం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనసును ఎక్కువ కాలం మౌనంగా చేయడం మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనలో ఒత్తిడి పెరుగుతుంది, మనలో అసహనం పెరుగుతుంది, మన సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే మనసు సంతోషంగా లేని వ్యక్తి ఎంత మంచివాడైనా పూర్తిగా ప్రేమించలేడు. మన దారి మనకు ఎందుకు అవసరం అంటే అది మనకు అర్థాన్ని ఇస్తుంది, మన ఉనికికి ఒక కారణం ఇస్తుంది. మనసు అంగీకరించే దారిలో నడిచినప్పుడు అక్కడ కష్టాలు ఉన్నా మనసు బలంగా ఉంటుంది. కానీ మన దారి కాకపోయిన చోట సౌకర్యాలు అనేకమున్నా మన మనస్సు బలహీనంగానే ఉంటుంది. ఇది గుర్తించాలి. మన దారిని వదిలేసిన ప్రతిరోజు మన అసలు స్వరూపానికి దూరం అవుతున్న రోజు. అయితే ఇంకా ఆలస్యం కాలేదు. మనసు ఇంకా మనలోనే ఉంది. మన కలలు ఇంకా పూర్తిగా చనిపోలేదు. మనలో ఇంకా ఒక చిన్న ఆశ మిగిలి ఉంటుంది. ఆ ఆశే మనల్ని మళ్ళీ మన దారికి తీసుకెళ్తుంది. మనలో చాలామంది ఒక పెద్ద అపోహతో జీవిస్తుంటారు, దారి మార్చడం అంటే ఓటమి అని. ఇంతకాలం చేసిన ప్రయత్నం వృధా అయిందని భావిస్తాం. ఇంతవరకు వచ్చిన ప్రయాణాన్ని వదిలేస్తే మనమే మనల్ని తగ్గించుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే తప్పు దారిలో చాలా దూరం వెళ్ళడం గొప్పదా, లేక సరియైన దారి కాదని గుర్తించి తిరిగి రావడం గొప్పదా? దారి మార్చడం అంటే నీ తప్పును ఒప్పుకోవడం కాదు, నీ నిజాన్ని అంగీకరించడం. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, ఇంతకాలం ఇలానే ఉన్నాను కదా, ఇప్పుడు ఎలా మారాలి అని. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు వయసు అయిపోయింది. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, మార్పు కోసం ఎప్పుడూ ఆలస్యం కాదు. మనసు బ్రతికి ఉన్నంతకాలం మన దారిని ఎంచుకునే హక్కు మనకు ఉంటుంది. ఒక మొక్క తప్పు వైపు వంగితే దాన్ని మళ్ళీ నెమ్మదిగా సరిచేస్తారు. అది ఓటమి కాదు, సంరక్షణ. అలాగే మన జీవితం కూడా. మనసును బాధిస్తున్న దారిని వదిలివేయడం బలహీనత కాదు, అది మన ఆత్మ గౌరవం. ఒంటరిగా నడవాల్సి రావచ్చు, కొంతమంది మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మన నిర్ణయాన్ని విమర్శించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇతరులు అర్థం చేసుకోవడం కంటే మన మనసు అంగీకరించడం ముఖ్యం. ఒంటరిగా ఉండడం అంటే ఎవరూ లేరు అనేది కాదు, మన నిజానికి మనమే తోడుగా ఉండడం. దారి మార్చడం అంటే పాత జీవితాన్ని వదిలివేయడం కాదు, అది మన అభివృద్ధి. ఎందుకంటే మన అనుభవాలు మనకు నేర్పిస్తాయి, ఏది మనదో ఏది మనది కాదో అర్థం చేసుకునే స్థితికి తీసుకువస్తాయి. కొన్నిసార్లు మనం ఒక ఉద్యోగం వదిలివేయాలి, కొన్నిసార్లు ఒక సంబంధం నుంచి బయటకు రావాలి, మరికొన్నిసార్లు ఒక నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇది సిగ్గు కాదు, ఇది పరాజయం కాదు, ఇది ఎదుగుదల. మన దారి మనకు శాంతినిస్తే మన అడుగులు తేలికగా అనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే అదే సరి అయిన దారి. ఇంకో విషయం,
ఈ సమాజం మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను గురించి కొంతకాలం మాత్రమే మాట్లాడుతుంది. కానీ మనం మనతో జీవితాంతం ఉంటాం. మన మనసుకు నచ్చని దారిలో బ్రతకడం ఈ సమాజానికి బాగానే కనిపించవచ్చు, కానీ మన మనసులో మాత్రం బాధ అలాగే ఉంటుంది. అయితే మన దారిలో నడవడం మొదట కష్టంగా అనిపించవచ్చు, అసౌకర్యంగా అనిపించవచ్చు, భయంగా కూడా అనిపించవచ్చు. కానీ అక్కడ ఒక శాంతి ఉంటుంది. నేను నా నిజానికి దగ్గరగా ఉన్నాను అనే తృప్తి ఉంటుంది. అదే నిజమైన విజయం. పరాజయం అంటే పడిపోవడం కాదు, మనసు చనిపోయినా మౌనం పాటించడం. అదే నిజమైన ఓటమి. దారి మార్చి మన హృదయాన్ని కాపాడుకోవడం అదే నిజమైన గెలుపు. నీ జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. నీ దారిని ఎంచుకునే బాధ్యత కూడా నీదే. ఒంటరిగా అయినా సరే నీ దారిలో నడవడం బలహీనత కాదు, అదే నిజమైన ధైర్యం. జీవితం మనకు ఒకటే. మనసు నచ్చని దారిలో ఇతరుల కోసం బ్రతకడం సులభం కావచ్చు, కానీ మన కోసం మనం బ్రతకడానికి మాత్రం ధైర్యం కావాలి. మన అడుగులు నడిచిన ప్రతి దారిని ప్రపంచం గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ మన హృదయం మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ఒకరోజు అద్దం ముందు నిలబడి మనమే మనల్ని చూసుకుంటాం. అప్పుడు మనసు అడుగుతుంది, నువ్వు నీ నిజం కోసం బ్రతికావా అని. ఆ ప్రశ్నకు గర్వంగా అవును అని సమాధానం చెప్పగలిగితే అదే నిజమైన విజయం. కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి వస్తుంది. అటువంటప్పుడు కొంతమంది దూరం అవుతారు, కొంతమంది అర్థం చేసుకోరు. కానీ మనసు దగ్గరగా ఉంటే అది ఒంటరితనం కాదు, అది స్వేచ్ఛ అవుతుంది. గుర్తుంచుకోండి, నీ కలలు చిన్నవి కావు, నీ భావాలు తప్పు కాదు, నీ దారి విలువ లేనిది కాదు. ప్రపంచం మొత్తం నిన్ను అనుసరించకపోయినా సరే నీ హృదయం నిన్ను అనుసరిస్తుంది. అందుకే ఒంటరిగా అయినా సరే నీ దారిలో నీవు నడువు. ఎందుకంటే చివరికి ఈ జీవితం నీదే. నేనిలా నా మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఆనందంగా ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు ఇతరుల కోసం చాలా నిర్ణయాలు తీసుకున్నాను. కానీ ఒక దశలో అర్థమైంది, మనసు నిశ్శబ్దంగా బాధపడుతుంటే బయటి ప్రపంచం ఇచ్చే ప్రశంసలు మనకు పనికిరావు. అందుకే ఈరోజు నా హృదయం అంగీకరించే దారిలోనే నేను నడుస్తున్నాను. అది చిన్నదైనా సరే నిజాయితీగా నిజమైనదిగా ఉంది. అందులోనే నాకు శాంతి లభిస్తుంది. మీరు కూడా మీ మనసు మాట ఒకసారి వినండి. భయపడకుండా ఒక చిన్న అడుగు వేయండి. ఎందుకంటే మీ జీవితం విలువైనది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అప్పటి వరకు ఒంటరిగా అయినా సరే మీ దారిలో మీరు నడవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.